మీడియా ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పర్టికులర్లీ ఫర్ ఆల్ ద మీడియా టు సపోర్ట్ అస్, మమ్మల్ని అందరినీ ఆదరించి సపోర్ట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఓకే, ఐ డూ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు నేను ఇండియా వదిలేసి వెళ్ళి 47 సంవత్సరాలు అయింది. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి సినిమా తీయటానికి ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్తే కానీ నాకు ఎక్కడేమీ తెలియదు. అందుకని యూ ప్లే ఎ వెరీ బిగ్ రోల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ sincerely appreciate all your effort, and please do take personal care to take it to the public. ఎందుకంటే నాకు ఎవరిని అడగాలో తెలియదు. ఇక్కడ నాకు అండగా నిలిచి దీని దాకా తీసుకొచ్చింది ఇప్పుడు తమ్ముడు గారని కొత్తగా అంటాను, ఆయనే నాగలింగం గారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కమింగ్ బ్యాక్ టు మన సినిమా గురించి చెప్పడానికి, నేను అక్కడికి వెళ్ళిపోయి నాది ప్రాక్టీస్ నేను పెట్టుకున్నాను. నాకు 6 people ఉన్నారు నా ఫ్యామిలీలో, అందరూ కూడా డాక్టర్సే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ నాకండి అక్కడ మెడిసిన్ చేయాలి అంటే 4 crores అవుతుందండి, 4 కోట్లు అయినప్పుడు. కానీ నాకు చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వెళ్ళే టైంలో ఈ దేశం నాకు ఆ డిగ్రీని ఫ్రీగా ఇచ్చింది, ఏమి డబ్బులు లేని టైంలో. సో అది తీసుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి నాకు నేను చూసుకున్నాను, బాగానే ఉంది, నా ప్రాక్టీస్ నేను పెట్టుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత అనిపించింది అనమాట, అంటే నాకు ఈ దేశం చేసిన ఫ్రీగా ఇచ్చిన డిగ్రీతో నేను ఇంత చేసుకొని ఈ దేశానికి ఏం సేవ చేశాను అని ఒక వెలుగు వచ్చిందనమాట. అందుకని ఏదో ఒకటి చేద్దాం ఇక్కడికని వచ్చి రావి ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి, నేను పుట్టిన గ్రామంలో, దాని పేరు నేదనూరు, అక్కడ విద్య వైద్యం ఫ్రీగా ఇస్తున్నాము. 28 కంప్యూటర్ స్టేషన్ స్టార్ట్ చేసి ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అందులో మెయిన్లీ మేము చేసే పనుల్లో లీడర్షిప్, కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్రీ విద్య వైద్యం, తర్వాత యోగా, తర్వాత నేషనలిస్టిక్ యాక్టివిటీస్, ఇంపార్టెంట్లీ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేది, ఇవి మా యాక్టివిటీస్ అనమాట. ఎనీవే, నాట్ టు డ్వెల్ ఆన్ దాట్. దాని తర్వాత దాంట్లో భాగంగా ఈ రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని మొదలుపెట్టి, ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ బాడీగా ఉంటుందని, నలుగురికి ఉపాధి కలుగుతుందని ఈ మూవీ తీయడం జరిగిందనమాట. అందుకని వివేకానంద యువత ఉంది మా ఆర్గనైజేషన్లో, వాళ్ళు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. 38 మొత్తం క్రూతో. కోర్స్ మాకు కొంచెం కొత్త కనుక చాలా ఎక్కువ కాలం పట్టింది, బట్ మొత్తానికి పూర్తి చేసాం. ఆల్ ద డిఫికల్టీస్ వీ ఫేస్ అండ్ ఫైనల్లీ వీ ఫినిష్డ్ ఇట్. అండ్ ఒక 13 విలేజెస్కి తిరిగి గోదావరిలో అవి దాటి మొత్తం కోనసీమలో అన్ని విలేజ్ అట్మాస్ఫియర్ని తీసిన సినిమా అనమాట. సో ఈ సినిమాలో పైన చూస్తే అది ఒక ప్రేమ కథలా కనపడుతుంది, కానీ డీప్గా ఆలోచిస్తే ఈ సినిమాలో ఏంటంటే ఒక సోషల్ మీడియా వల్ల ఒక ఫ్యామిలీలో రాద్ధాంతాలు ఎట్లా జరుగుతాయి, తర్వాత దానివల్ల ప్రేమలు ఎలా చెడిపోతాయి. ఓన్లీ దిస్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో దానివల్ల ఎట్లా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రేమ అనేది ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనబడతాయి, కానీ రియల్ ట్రెడిషన్స్ అండ్ సాక్రిఫైస్, దట్ ఈస్ వాట్ గివ్స్ లాంజివిటీ టు ద లవ్ అని ఈ సినిమా, అది తెలుగులో చెప్పాలంటే ట్రెడిషన్స్ను తర్వాత సాక్రిఫైస్, సరే అని పదం దొరకట్లేదు, బట్ ఎనీవే త్యాగం
ట్రెడిషన్స్ మెయింటైన్ చేయడం, దానివల్ల ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది అని ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ గారు ఈ కోనసీమ అందాలతో, కోనసీమ యాసలో, కోనసీమ భాషలో చక్కగా చిత్రీకరించారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిఆర్ గారు చాలా బాగా ఇచ్చారు. I don't know if I'm good in my language. Mother tongue Telugu aina. I was born and brought up in Chennai. So basically Tamil baga వచ్చు కానీ తెలుగు అంత బాగా రాదేమో. Anyway, thank you so much. And as Balaji Nagalim garu mention చేసినట్టు press is a very very strong medium to create or to destroy something. సో మీరు అనుకుంటే ఈ చిత్రాన్ని చాలా మంచిగా, చాలా దూరానికి, చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేయగలరు. అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ మన యూజువల్లీ మలయాళంలో అండ్ తమిళ్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తెలుగులో కూడా చాలా కాంటెంట్ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ సినిమా is a content based one. So let us take it to greater heights. Thank you all so much, and all the best for all the cast and crew. And one thing to be mentioned, Nagalingam garu hero garni koncham Prabhas Koligalu unde kada ani chepparu. But I was mentioning, because I come from Tamil industry, I was able to connect him with Manikandan of Jai Bhim. So I wish him all great success, because Manikandan of Jai Bhim is emerging as kind of Vijay Sethupathi garu enta chinna level nunchi anta pedda స్థాయికి వచ్చారో అలాగా మణికంఠన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ. అట్లానే తను కూడా మంచి గ్రేట్ హైట్స్కి రావాలని కోరుకుంటున్నా. అండ్ ముందుగా మా ప్రెస్ సోదరులు వాళ్ళు లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ఏమీ ముందుకెళ్ళవు. ఫస్ట్గా వాళ్ళకి నేను సభాముఖంగా థ్యాంక్స్ ఏంటి చెప్పుకుంటానంటే, ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, మధురపూడి గ్రామం. అంటే అంతకుముందు కత్తి, షేరు అన్ని కొంచెం పెద్ద సినిమాలు చేశాను. కాంటెంట్ బేస్డ్ ఒక చిన్న సినిమా చేస్తే వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా క్రిటికల్గా చాలా ఎక్లైమ్డ్ వచ్చింది నాకు పర్సనల్గా. అది రీసెంట్గా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అంటే ఒక చిన్న సినిమా, ఒక బాగున్న చిన్న సినిమా, అంటే బాగోపోతే ఎవరు ఏం చేయలేరు, బాగున్న చిన్న సినిమాకి మీడియా మాత్రం ఫస్ట్ చాయిస్ అన్నమాట. చాలా బెస్ట్గా వాళ్ళు మనల్ని ప్రమోట్ చేస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా వరకు వస్తే ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ బేస్డ్ సినిమా. ఈ కంటెంట్ బేస్డ్ సినిమాల్ని మీడియా కొంచెం భుజాన్ని వేసుకుని ముందుకు తీసుకెళ్తే బెస్ట్ ఫిల్మ్ అవడానికి అవకాశం ఉంది. సో అది నేను పర్సనల్గా మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇందులో మన కల్చర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే, ఒక పాటలో కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, తర్వాత ఇదేదో కల్ట్ ఫిల్మ్ లాగా ఉంది చూస్తుంటే. నేను కొన్ని సీన్స్, కొన్ని ఒక 2 పాటలు ఇవన్నీ చూశాను. ఎందుకంటే ఈ డైరెక్టర్ వచ్చేసి నా దగ్గర ఫస్ట్ నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం, నాతో ట్రావెల్ అయ్యాడు, నా దగ్గర స్క్రిప్ట్స్లో డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాడు. తనతో మా ఇద్దరు ట్రావెలింగ్ ఉంది. సో తన ఆలోచన విధానం అది బాగుంది. దానికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్, ఒక డాక్టర్ గారు డీసెంట్ ప్రొడ్యూసర్ యాడ్ అయ్యారు. సో ఆయన కూడా ఏంటంటే ఖర్చుకు వెనకాడకుండా ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇంతకుముందు మాటలో చెప్పారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇండస్ట్రీకి, అంటే ఏదో ఒకటి చేయాలని ఇండియాకి వచ్చారు ఆయన. మనం ఫస్ట్ ఆఫ్ ఆయన అప్రిషియేట్ చేస్తూ మనం ఈ ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్దాం. సో ఆయన అంటే నాకు వెంకటేష్ చెప్పినప్పుడు ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ చేస్తున్నారు సార్, ఒక డీసెంట్ బడ్జెట్లో అన్నారు. తర్వాత చూస్తే ఏంటంటే చాలా ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ వెనకాడకుండా సినిమా చేయమన్నారు సార్. మంచి బడ్జెట్తో మంచి కాంటెంట్ని చాలా పర్ఫెక్ట్గా చేశాను అని చెప్పేసి అని తను చెప్పాడు. సో ఈ ప్రొడ్యూసర్ని మనం అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత ఏంటంటే ఈ సినిమాలో విజువల్స్, తర్వాత చేసిన కెమెరామెన్స్ ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా, రియల్లీ గుడ్. విలేజెస్ని చాలా బెస్ట్గా ఎక్స్ప్లోర్ చేశారు. మ్యూజిక్ డైరెక్టరు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ స్టైల్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ సినిమాని భుజాన్ని వేసుకుని మన బాలాజీ నాగలింగం గారు, ఎందుకంటే
ఒక సినిమా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసరు ఆయనకి నిజంగా ఇప్పుడే చెప్పారు నాకేం తెలియదండి ఇక్కడ అని. కానీ ఒక బ్యాక్ బోన్ లాగా బాలాజీ నాగలింగం గారు నిలబడి, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసరు, ఆయనకి తెలియని క్రాఫ్ట్ లేదు, చాలా మంచి ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఇండస్ట్రీలో ప్రతి పిన్ టు పిన్ తెలుసు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాని భుజాన్ని వేసుకున్నారు. కాబట్టి ఈ సినిమా చాలా గొప్పగా ముందుకెళ్తుంది అనేది నేను బ్లంట్గా నమ్ముతున్నాను. సో ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాడు, ఇతను చాలా నంబర్ ఆఫ్ స్టెప్స్ వేయాలని, ప్రొడ్యూసర్ గారు నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని, అట్లాగే మన బాలాజీ నాగలింగం గారు ఇప్పుడే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మేడం రాకీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇలాంటి నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అది ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ సినిమాలో నాకు యాక్టర్ ఎలాగ వచ్చిందంటే, నేదునూరు అని చెప్పి మంగళవారం ఇవాళ సంత జరుగుతూ ఉంటుంది అక్కడ. అప్పుడు కరెక్ట్గా ఊర్లో ఉన్నా, మా ఊరు పక్కన నేదునూరు. సో అశోక్ గారికి ఫోన్ చేసినట్టుంది, ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్లో ఉన్నాను. ఎక్కడ ఫోన్ సౌండ్ తగ్గించినా ఓకే, ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. సరే వస్తాను ఆగరా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిశాను. కలిసిన తర్వాత ఇందులో క్యారెక్టర్ ఉందండి అనుకుంటున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరిది, చేద్దాం పదని ముందు చేద్దాం అన్నాం. కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసావు కదా ఇప్పుడు ఫోను, అయితే నీకు థ్యాంక్స్. సారీరా. ఇంకా హీరో గారి గురించి చెప్పారని చంపేసాడు, ఎరగదీసాడు. ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు పచ్చలు బాగా పెడతారు, మాకు మొన్న దెబ్బ పంపించాడు. బాగుంది ఓకే అని సంక్రాంతి కదా అందుకే చేశాను రీసెంట్గా. సో ఈ February 16th సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ వచ్చి ఈ సినిమాను బ్లెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి గుడ్ డేట్దని తెలుస్తుంది చెప్పి మామూలుగా ఉండదండి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు సారు. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాట్స్ చెప్తూ, నాకు కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మంచి సినిమా చేసామండి, పెద్ద సినిమా గొప్ప సినిమా చేసామని నేను చెప్పను. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గుండె మీద చేసుకుని ఒక గొప్ప సినిమా చూసామనుకుంటారు, అదేమైతే నేను ఇస్తానండి. నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా తీసుకొచ్చింది నాకు తేజ తీసుకొచ్చి, ఒక సినిమా ఉంది మన ఇద్దరం చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు, ఒకసారి చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి. నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాక తేజ వచ్చి ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు చేద్దాం, ఇది ఒకసారికి చూడు, నువ్వు చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి. కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీసే డైరెక్టర్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం నాకు ఇది. దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించిన మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. చాలా కష్టపడ్డామండి, చాలా చిన్న క్యాస్ట్ అండ్ క్రూ అండి మాది. కెమెరామెన్లు, మన లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్నీ చేసామండి. మీరు దయచేసి మీడియా వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి February 16 అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏదో ఎవరన్నా ఈ స్టేజ్ నుంచే పైకి వెళ్ళాలని కోరుకుంటారో, మేము పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మాకు మా డైరెక్టర్ గారికి మంచి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలాగే మా యూనిట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు ఈ వేదిక మీద డైరెక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే మొదటిగా నా తల్లిదండ్రులు, అలాగే నన్ను నమ్మి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ రావి బాల గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో, అప్పుడు డిజిటల్ లేదు, ఫిలిం టెక్నాలజీ అంతా అని, ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత తొందరగా తీసుకునే వాళ్ళు కాదు. అటువంటి టైంలో స్ట్రగుల్స్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని స్ట్రగుల్స్ పడతాయన్నది అందరికీ తెలుసు. అందరు పడ్డట్టే నేను పడ్డాను. ఆ టైంలో మా గురువు గారు మల్లి గారు, ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి నేను
ఒక పెద్ద డైరెక్టర్గా ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎవరైతే ఎలా అయితే నేర్చుకుంటారో మల్లి గారి దగ్గర నుంచి నేను అలా నేర్చుకునేవాడిని. నేను వేరే షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి నా మీద ఒక పర్సన్ పెట్టి నా మంచి చెడ్డలన్నీ ఆయన చూసుకున్నాడు. గురువు శిష్యుడు బంధం ఎలా ఉంటుందంటే గురువు ఎప్పుడూ నేర్పుతూనే ఉంటాడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. వయసుతో సంబంధం లేదు, అది క్రాఫ్ట్తో సంబంధం లేదు. మీకు ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నేను సినిమా డైరెక్టర్ని. ఈరోజు కూడా ఒక గురు స్థానంలో నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కూడా మల్లి గారు నాకు నేర్పారు, చెప్పారు. అది గురువు లక్షణం, నేను నేర్చుకోవాలి. అది శిశువు లక్షణంగా ఈరోజు నేను ఇలాగా ఒక డైరెక్టర్గా నిలబడటానికి నా గురువుగా ఆయన చెప్పుకోవటానికి నేను ఆయనకు రుణపడి ఉంటాను. థ్యాంక్స్ సార్. అలాగే సినిమా మాది అమలాపురం అండి. తెలిసిన విషయాన్ని చెప్పటంలో ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి నేను మొదటగా ఎన్నుకున్న కథ ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నానండి. ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. పచ్చని కోనసీమ ప్రాంతాలు ప్రతిది ఒక్కటి కూడా మా సినిమాలో చూస్తారు. అలాగే గోదావరి స్లాంగ్ తోటి ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఏది చూసినా కూడా ఒకటే స్టోరీ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఎలివేషన్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్ ఉంటుంది, అంతే, కథ ఒకటే. కానీ నా దాంట్లో ఏంటంటే ఆ డిఫరెంట్ తోటే ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆ విధంగా డిజైన్ చేసుకుని మాకు చిన్నగా స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లోని మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లేదు మీకు ఎలా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, నేను భయపడుతుంటే నాకు వెనకాల నిలబడి ధైర్యం చెప్పి నువ్వు అనుకున్నది ఫ్రీగా చెయ్యని చెప్పేసి ఎక్కడ వెనకడుగు వేయకుండా నాకు బ్యాక్ బోన్లా నిలబడి ఆయన ప్రతి విషయంలో ఒక పేరెంటు పిల్లోడిని చేయబట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా మా ప్రొడ్యూసర్ గారు నేను భయపడుతుంటుంటే నన్ను నడిపించాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే డైరెక్టరు ఒక బడ్జెట్ చెప్పి సినిమా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎంత డైరెక్టర్ చేసినా కూడా బడ్జెట్ పెరుగుతుందండి, అది డైరెక్టర్ చేతిలో ఉండదు. అటువంటప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్స్ వస్తుంటాయి. ఇక్కడ ఇది కట్ చేసి అది అక్కడ కట్ చేసి ఇది వద్దు, లేకపోతే అక్కడికి వద్దు ఇక్కడికి వద్దు, దీంట్లో సర్ది పెట్టవచ్చు, మనం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ ఉంచాలి అని చెప్పి ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆ విధంగా నేను భయపడిపోయాను ఆయన అనకుండా. కానీ నేను భయపడుతుంటుంటే అది ఆయన గమనించి నువ్వు సినిమా మీద ఫోకస్ చేయి, నువ్వు అనుకున్న కథ మంచిగా ఉంది, దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే నువ్వు అనుకున్న అవుట్పుట్ నువ్వు చేయగలుగుతావు, బడ్జెట్ విషయం ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోక మర్చిపో, నేను చూసుకుంటాను అదంతా అన్నారు. అనుకున్న దానికన్నా 3 రెట్లు బడ్జెట్ అయ్యిందండి దానికి. మరి ఇంకొకసారి ఆ బడ్జెట్ని నన్ను భరించినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అందరి విధంగా.